యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో చేరిన మీ అందరికీ శుభవందనాలు. లోకంలో ఏదైనా ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలన్నా లేక విస్తరించాలన్నా, సక్సెస్ఫుల్గా తన బ్రతుకులో ముందుకెళ్ళాలన్నా కొన్ని ప్రదేశాల నుండి, కొందరి ప్రభావములు ఇన్ఫ్లుయెన్స్ నుండి, కొందరి ఇన్హెరిటెన్స్ వారసత్వాల నుండి బయటకు రావాలి. ఎప్పుడైతే దేవుని వాక్యానుసారం ఇలాంటి పరిస్థితుల్లో నుండి మనం బయటకు వస్తామో, తప్పనిసరిగా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకొనగలము. దీనికి ఉన్నటువంటి బలమైన, నేను చెప్పినటువంటి ఈ ప్రదేశాలు లేక ఈ పరిస్థితులను గూర్చినటువంటి ప్రస్తావన పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 12వ అధ్యాయం ప్రారంభ వచనాల్లోనే మనకి కనపడుతుంది. అబ్రహామును విశ్వాసులకు తండ్రి, జనములకు తండ్రి. ఈ అబ్రహాము విషయంలో దేవుడైనటువంటి యెహోవా దర్శనమిచ్చి మాట్లాడినటువంటి కొన్ని మాటలు, ఆయనతో అన్న మాటలు, ఆయనకిచ్చిన వాగ్దానములు మొదటి వచనాలలో మనం చూడగలుగుతా ఉన్నాం. బైబిల్స్ తెరవండి. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడైన యెహోవా అబ్రహామును కమౌట్, బయటికి రా అని పిలుస్తూ ఉన్నాడు. నీవు నా మాటను అనుసరించి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయటకు వస్తే నేను నిన్ను ఆశీర్వదించి భూమి మీదనున్న సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినట్లు నీవే ఆశీర్వాదముగా ఉండునట్లు చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రారంభ వచనంలో ఉన్నటువంటి 3 సంగతులు, 3 విషయాలు ఒక్కసారి వాక్యానుసారం అండ్ దేవుని యొక్క ఆత్మను బట్టి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అన్న మాటలో మొట్టమొదటిది నీ దేశము నుండి. ఎక్కడి నుండి? నీ దేశము. వ్రాయబడినటువంటి ఈ వచనానికి పైనున్నటువంటి వచనాలను చూస్తే అబ్రహాము యొక్క తండ్రి అయినటువంటి తెరహు తన కుటుంబం అంతటితో ఊరు, ఇంగ్లీష్లో ఉర్ అంటాడు, యుఆర్, ఆ ప్రదేశంలో నివాసము చేసి ఉన్నాడు. ఆ తరువాత అక్కడ నుండి ఆయన బయలుదేరి కొన్ని వందల మైళ్ళు ప్రయాణించి హారాను అనేటువంటి పట్టణానికి వచ్చాడు. ఊరు అనేటువంటి ప్రాంతంలో నివాసం ఉండేటువంటి తెరహు అక్కడ నుండి బయలుదేరి వచ్చి హారాను అనేటువంటి ప్రాంతంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఊరు, ఈ హారాను, ఇవన్నిటినీ కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఈ ప్రాంతములో ఉన్నటువంటి పరిస్థితులను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు ఎందుకని అక్కడ నుండి బయటికి రమ్మన్నాడో మనకు అర్థమవుతుంది. కొన్ని ప్రాంతాలు మనుషుల బ్రతుకులకు ఇబ్బందికరముగా ఉంటాయి. అక్కడ నుండి నువ్వు కదిలితే తప్ప నీ బతుకు బాగోదు. అక్కడ నుండి వెళ్ళిపోతే తప్ప నీ జీవితం సెట్ కాదు. కానీ కొన్ని ప్రదేశాలు, కొన్ని ప్రాంతాలు వాటికున్నటువంటి బ్యాక్గ్రౌండ్ కారణంగా, అవి వెళ్ళినా లేక అవి ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా మనుషుల బ్రతుకులకు ఫలింపును, అభివృద్ధిని ఇయ్యలేకపోతూ ఉంటాయి. దేవుడు అన్నాడు, నీ దేశము నుండి నువ్వు బయటికి రావాలి. ఊర్ అనేటువంటిది లేక ఆ ప్రాంతంలో, ఆ పరిసరాలలో ఉన్నటువంటి హారానులో ఈ తెరహు తన కుటుంబంతో నివాసం చేస్తూ ఉన్నాడు. ఊరు అనేటువంటి లేక ఊరు అనేటువంటి ప్రాంతాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఒక దేశము చాలా విషయాలకు రిప్రజెంట్ చేస్తుంది.
ఒక దేశము అనగానే దాని కల్చర్ గుర్తొస్తుంది. ఒక దేశము పేరు చెప్పగానే ఆ దేశములో మెజారిటీ పీపుల్, ఎక్కువ శాతం మంది ఎవరిని ఆరాధిస్తూ ఉన్నారో ఆ దేవతలు గుర్తొస్తాయి. ఒక దేశము అనగానే వారి యొక్క వస్త్రధారణ గుర్తొస్తుంది. ఇలా అన్నమాట. ఒక దేశము చాలా విషయాలను రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ కనపడుతున్నటువంటి ఉర్ అనేటువంటి ఈ ప్రాంతంలో కూడా మనం చూస్తూ ఉన్నటువంటి చరిత్ర ఆధారంగా ఏం కనపడుతుంది అని అంటే, వారు ఆరాధించేటువంటి మల్టిపుల్ గాడ్స్, బహుదేవతారాధన ఆ దేశంలో పాతుకుపోయి ఉంది. బహుదేవతారాధన, పాలిథిజం అని అంటారు. బహుదేవతారాధన ఒకరు కాదు, వాళ్ళందరికీ ఒక సూపర్ గాడ్ ఉంటాడు. ఆయనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆయనకు ఒక రిలేటివ్ ఉంటాడు. ఆ రిలేటివ్స్ నుంచి ఇంతమంది, అక్కడ నుండి చిన్న గాడ్స్, గాడెసెస్, దేవతలు, ఇలా చాలా బహుదేవతారాధన కలిగినటువంటి ప్రదేశము ఉర్ అండ్ హారాన్. ఈ ప్రాంతంలో వీరు నివాసం చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దేవతల్లో, ఆ దేవుళ్ళలో సూపర్ గాడ్ ఎవరన్నా ఉన్నారనంటే ఆయన ఒక్కడే ఒకడు. ఆయన పేరు సిన్. పేరు సిన్, SIN. ఆయన పేరు సిన్. ఆ దేవత పేరే సిన్. ఇంకొక పేరులో నాన్నా, NANNA, ఈ పేరుతో అతడు పిలువబడతా ఉన్నాడు. ఈ సిన్ గాడ్ అనేటువంటి ఇతడు చాలా ఫేమస్ గాడ్. ఆ ప్రాంతంలో చాలా విరివిగా, విస్తారముగా ప్రజల చేత ఆరాధింపబడుతున్నటువంటి దేవుడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి యొక్క ఆరాధనలకు లేక వారి యొక్క ఆచారాలకు మూలం ఈ దేవుడే. పరిశుద్ధ గ్రంథంలో తెరహు అనబడేటువంటి ఈయన తన పెద్ద కుమారుడైనటువంటి అబ్రహాముకు, తరువాత తన సహోదరుడైన నాహోరుకు ఇద్దరికి పెళ్లిళ్ళు చేశాడు. అబ్రాముకు ఇచ్చినటువంటి వైఫ్ పేరు వచ్చి శారయి. అండ్ నాహోరు అనబడేటువంటి రెండో కుమారునికి చేసినటువంటి ఆమె పేరు మిల్కా. శారయి, మిల్కా అనేటువంటి ఈ రెండు పేర్లు సిన్ అనేటువంటి ఈ దేవత యొక్క భార్య, కూతురు పేర్ల ఆధారముగా వారికి పేర్లు పెట్టాడు అనేటువంటిది చరిత్రలో ఒక వాదన. అంటే తెరహు కూడా విగ్రహారాధన చేశాడు అని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను కాదు, బైబిల్. యెహోషువ ఈ మాటను స్పష్టం చేస్తూ యెహోషువ గ్రంథంలో మాట్లాడాడు. తెరహు అంటే అబ్రహాము యొక్క తండ్రి విగ్రహారాధన చేసే ఉన్నాడు అనేటువంటి విషయం బైబిల్లో వచనాలు కొన్ని స్పష్టమైనటువంటి బలాన్ని ఇస్తా, ఆధారాలను చూపిస్తూ ఉన్నది. సిన్ గాడ్ యొక్క భార్య, కుమార్తె పేర్ల ఆధారంగా పెట్టారు. ఆ మాట లేక ఆ వాదన కూడా నిజమని చెప్పడానికి నా దగ్గర ఉన్నటువంటి రుజువు ఏంటనంటే, దేవుడు తర్వాత కాలంలో నీ పేరు శారయి కాదు, నీ పేరు శారా అని మార్చేశాడు. మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అక్కడ అనంటే, ఎస్ మేబీ వెనకాల ఈ గాడ్, ఈ సిన్ అనేటువంటి దేవుని యొక్క ఛాయ కానీ లేకపోతే అతని యొక్క ప్రభావం కానీ ఉంటుంది అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ దేవుడు ఆమె పేరు మార్చడానికి ఇది ఒక కారణం అయి ఉంటుంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను. పూర్వ దినాల్లో ఉర్ అనేటువంటి ఈ ప్రాంతము చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అంట, చాలా అందమైన ప్రాంతం అంట. అది డెవలప్డ్ సిటీ కూడా. అనేకమైనటువంటి విగ్రహాలు, మంచి మంచి తోటలు కలిగినటువంటి ప్రాంతం అది. అండ్ ఆ ప్రాంతపు నేల చాలా చాలా సారవంతమైనది. మెస్పటోమియా అనేటువంటి ఆ ప్రాంతంలో ఆ ప్రక్కగా పారుతున్నటువంటి బలిక్ అనేటువంటి ఒక నది, దాని యొక్క ప్రవాహము, దాని యొక్క ప్రభావం కారణంగా ఉర్ అనేటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా చాలా సారవంతంగా ఉంది.
మెయిన్ విషయం ఏంటి అని అంటే, దేవుడు ఆ దేశం నుండి బయటకు రమ్మనడానికి కారణం ఈ గాడ్, ఈ సిన్ గాడ్ అనేటువంటి పరిస్థితి మనము చూడగలుగుతా ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అండ్ ఆ దేవునికి పూజారులు ఉండడం మనం చూసాం, కానీ పూజారిణులు స్త్రీలు కూడా యాజకత్వం చేసేటువంటి పరిస్థితి ఈ సిన్ గాడ్ దగ్గర నుండి ప్రారంభమైంది. అనేక మంది రాజకుమార్తెలు ఈ దేవతకు పూజారిణులుగా ఉండేవారు. అండ్ ఈ సిన్ అనేటువంటి వానికి భార్య ఉన్నది, ఆమె పేరు నిన్గల్. వారిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు, అతని పేరు సన్, సూర్యుడు. వింటున్నారా? దేవునికి కుటుంబాలు, బహుదేవతారాధన, ఇలాంటి ప్రదేశములో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు తెరహు. ఎక్కడి నుండి బయలుదేరాడు? ఉరు నుంచి బయలుదేరి వచ్చి హారాను దగ్గర స్థిరముగా నిలబడ్డాడు. యాక్చువల్గా ఈ తెరహు బయలుదేరి వెళ్ళాలి అనుకున్న ప్రాంతం కనాను, కానీ కనాను ప్రాంతానికి మూవ్ అవ్వకుండా ఆయన హారానికి వచ్చి ఆగిపోయాడు. ఉర్రు ప్రాంతం యొక్క ప్రభావము లేక కల్చరు, ఆ మనుషుల విధానం హారాన్లో కూడా విపరీతముగా ఉన్నది. సో ఈ ప్రాంతంలో తెరహు వచ్చి తన యొక్క కుటుంబాన్ని స్థిరముగా నిలుపుకొని సరే జీవితాన్ని కొనసాగిద్దాము అని అనుకుంటున్న పరిస్థితుల్లో తెరహు చనిపోయాడు అనేటువంటి విషయం 32వ వచనం 11వ అధ్యాయంలో మనం చూడగలుగుతా ఉన్నాం. తెరహు హారానులో మృతి పొందెను. తెరహు హారాన్లోనే చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? కనాను వెళ్ళాలనుకున్నాడు, కానీ హారాను వరకు వచ్చి ఆగిపోయి హారానులోనే చనిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. కొన్ని ప్రదేశాలు అని నేను ముందు చెప్పాను, కొన్ని ప్రాంతాలు అని నేను మీకు ముందు జ్ఞాపకం చేశాను. ఇలాంటి పరిస్థితుల్లో అనేక మంది ఆ ప్రాంతాలను, ఆ ప్రదేశాలను విడిచి రాలేక అక్కడే మృతి పొందుతున్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఆత్మీయార్థంలో చూసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదానికి ప్రయాణమై దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడానికి ఆశ కలిగి ఉంటున్నారు, కానీ వారున్న ప్రాంతంలో నుండి మూవ్ కాలేక, వారున్న ప్రదేశంలో నుండి ముందుకు పోలేక అక్కడే ఆత్మీయంగా చనిపోతూ ఉన్నారు. తెరహు వెళ్ళాలనుకున్నది శ్రేష్టమైన దేవుని వాగ్దాన భూమి కనాను. వెళ్ళాలని అనుకున్నాడు, కానీ హారానుకు వచ్చి అక్కడే ఆగిపోయాడు. ఈ తెరహు విగ్రహారాధన చేసినటువంటి వాడు. అబ్రహాము ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 3 మత విశ్వాసాలకు మూల పురుషుడు. ఒకటి క్రిస్టియానిటీ అయితే, రెండవది జుడాయిజం, యూదులకు సంబంధించి, మూడవది ఇస్లాం, మహమ్మదీయులు. కాబట్టి అబ్రహామును గురించి ఖురాన్లో కూడా రాసి ఉంది, అబ్రహామును గురించి యూదుల గ్రంథాల్లో కూడా వ్రాసి ఉంది, అబ్రహామును గురించి పరిశుద్ధ గ్రంథంలో కూడా వ్రాసి ఉంది. తెరహు విగ్రహారాధికుడే. ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? ఎక్కడ ఆగిపోయాడు? కొన్ని ప్రదేశాల నుండి నీవు నేను బయటికి రావాలి. కొన్ని ప్రదేశాలు అక్కడే కూర్చుంటారు మొత్తం ఫ్యామిలీ అంతా, అక్కడే కూర్చుంటారు మొత్తం ఫ్రెండ్స్ అంతా, అక్కడే కూర్చుంటారు ఆడడానికి పేకాట, అక్కడే కూర్చుంటారు తాగడానికి అందరూ. ఇలా కొన్ని ప్రాంతాలు, కొన్ని ప్రదేశాలు కొంతమందికి ఫేమస్, కొన్ని ప్రాంతాలు కొంతమందికి కలిసి వస్తాయి, కొన్ని ప్రాంతాలు కొంతమందికి సెంటిమెంట్. దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో నుండి నీవు నేను బయటికి రావాలి. దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడుతూ మొట్టమొదటిగా ఆయన అన్నమాట, నీవు నీ దేశము నుండి బయటికి రా. దేశము నుండి బయటికి రమ్మనంటే భారతదేశం నుండి వెళ్ళిపోమని కాదు. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ దేశంలో ఉన్నటువంటి బహుదేవతారాధన కలిగిన ఆ కల్చర్ నుండి బయటికి రావాలయ్యా. నీ తండ్రి విగ్రహారాధికుడు, నీ పూర్వీకులు విగ్రహారాధికులు కనాను వెళ్ళాలని అనుకుని
ఊరు నుంచి బయలుదేరి హారాను వరకు వచ్చి హారాన్లో నీ తండ్రి చనిపోయాడు. నువ్వు ఆ ప్రదేశం నుండి బయటకు రాకపోతే ఆశీర్వాదానికి వారసుడు అయ్యేటువంటి ధన్యత పోగొట్టుకుంటావు. ఈ ఉదయకాలమున దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రదేశాల నుండి బయటికి రావాలి. యు హ్యావ్ టు కమ్ అవుట్. నువ్వు బయటికి రావాలి. సొదొమ గొమొర్రా పరిస్థితి దేవుని దృష్టికి అత్యంత భయంకరంగా ఉంది. దాని పాప పరిస్థితి దేవుడు కూడా సహించలేనంత, భరించలేనంత, ఒప్పుకోలేనంత తీవ్రమైపోయింది. కాబట్టి దేవుడు తన దూతలను పంపి ఆ సొదొమ గొమొర్రా అనేటువంటి ఆ 2 పట్టణాలలో ఉన్న ఒకే ఒక నీతిమంతుడు లోతును బయటకు రప్పించాడు. మనం బయటికి వెళ్ళిపోవాలి. దేవదూతలు లోతుతో చెబుతున్న మాట ఏమిటనంటే, దేవుని యొక్క ఉగ్రత ఈ పట్టణాల మీద కుమ్మరించబడనై ఉన్నది, కాబట్టి నువ్వు బయటికి రావాలి. ఎక్కడ నుండి బయటికి రావాలి? సొదొమ గొమొర్రా నుండి బయటికి రావాలి. ఎస్, మన కన్నులు చీకటితో నిండినప్పుడు, మన కన్నులు వాస్తవాన్ని చూడలేనప్పుడు, మన కన్నులకు సొదొమ గొమొర్రా ఎలా ఉంటుందో తెలుసా? యెహోవా తోట వలె ఉంటుంది, పచ్చగా ఉంటుంది. మన కన్నులు మూసుకొని పోయి ఉన్నప్పుడు, మనం కూర్చున్నటువంటి ప్రదేశం, మనం కూర్చున్నటువంటి ప్రాంతం, మనం నివాసం ఉంటున్నటువంటి ప్రదేశం, మనం చేస్తున్నటువంటి పనులు మనకి సబబుగానే కనపడతాయి. దేవునికి అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు, అప్పుడు నువ్వు ఉన్న ప్రాంతం, నువ్వు చేస్తున్న పని, నువ్వు అనుకుంటున్న విధానం నీకేంటో స్పష్టంగా తెలియపరచబడుతుంది. లోతప్పటి వరకు ఆ ప్రాంతాలను ఎంచుకుని స్థిరముగా నివాసము చేయాలని అనుకున్నటువంటి ఆ వ్యక్తితో దేవుని యొక్క దూతలు హ్యావ్ టు కమ్ అవుట్, బయటకు రావాలయ్యా, లేకపోతే చచ్చిపోతావు. లేకపోతే నీ జీవితానికి, లేకపోతే నీ కుటుంబానికి భవిష్యత్తు ఉండదు. బయటికి రావాలి. దేవుని బిడ్డలారా, మరి ఈ దినమున మనం ఎలాంటి ప్రదేశాలకు పరిమితం అయిపోయామో చూసుకోండి. కొన్ని సెంటిమెంట్స్కి పరిమితం అయిపోయామా? నాకు ఈ ఇల్లు కలిసి వచ్చింది, ఇంటిని వదిలేసినమ్మని చెప్పట్లా. ప్రదేశాలను పట్టుకుని పాకులాడొద్దు, ప్రాంతాలను పట్టుకుని ప్రాకులాడొద్దు. సెంటిమెంట్స్ అనేటువంటి పేరుతో కొన్ని సందర్భాలకు, కొన్ని ప్రాంతాలకు మీరు పరిమితం అయిపోవద్దు. దేవుడు అన్నటువంటి మాట, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. నీ సాక్ష్యం తెలియబడాలి. నీ జీవితంలో దేవుడు చేసిన మేళ్ళు అనేక మందికి కనబడాలి. కొన్ని ప్రాంతాలకు నీవు పరిమితం అయిపోవద్దు. గుడ్డిగా కొన్ని ప్రాంతాల మీద నమ్మకాలు పెట్టుకోవద్దు. ఆ ప్రదేశాన్ని చేసినవాడు దేవుడు, అక్కడ నిన్ను ఉంచినవాడు దేవుడు. కాబట్టి నీవు నేను లోబడాల్సింది దేవునికే తప్ప ప్రాంతాలకు కాదు, ప్రదేశాలకు కాదండి. దేవుడైన యెహోవా అబ్రహాముతో అంటూ ఉన్నాడు, అయ్యా ఈ ప్రాంతం సరైంది కాదు, నువ్వు ఆ దేశము నుండి బయటకు రావాలి. దేశము నుండి అనగా అక్కడ ఉన్నటువంటి బహుదేవతారాధన కలిగినటువంటి మనుషుల ఆచారముల నుండి బయటికి రావాలి. రాగలుగుతా ఉన్నామా? మనం రావలసిన అవసరతను మనము గమనించాలి అని తెలియజేస్తా ఉన్నా. సో రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే, ఆయన అన్నటువంటి మాట, నీ బంధువుల యొద్ద నుండి. బంధువుల యొద్ద నుండి ఆయన అన్నటువంటి మాట, నీ బంధువుల యొద్ద నుండి. మొదట నీ దేశము నుండి, రెండవది నీ బంధువుల యొద్ద నుండి. బంధువులు ఏం చేశారండి? కిండ్రెడ్, రిలేటివ్స్. అంటే ఇది కుటుంబము కావచ్చు, అండ్ కుటుంబంలో ఉన్నటువంటి రిలేటివ్స్ కావచ్చు. కుటుంబము కావచ్చు, కుటుంబంలో రిలేటివ్స్ కావచ్చు. బంధువులు అనేటువంటి మాట. బంధువులు వీరు దేనికి సూచనగా, దేనికి సాదృశ్యంగా దేవుడు మాట్లాడుతున్నాడు అనంటే, ప్రభావము, ఇన్ఫ్లుయెన్స్. చాలాసార్లు దేవుని నమ్ముకున్నటువంటి వారు తమ కుటుంబంలో శుభకార్యాలు ఏమైనా జరిగించాలి అని అనుకున్నప్పుడు, దేవుని నమ్ముకున్నారు కాబట్టి వాక్యానుసారం వెళదాము అని అనుకోగానే బంధువులు ఏమంటారు? మేము అలాంటి ఇట్లకి రాం, మేము రావాలంటే నువ్వు అది మానేయాలి.
అలా చేయడం మానేయాలి. మేమందరము రావాలనంటే, మేమందరము నీకు కావాలనంటే నువ్వు అలా చేయకూడదు. ఇలా షరతులు పెట్టినప్పుడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్కి, వాళ్ళ ప్రభావానికి మనం ఏమవుతాం? వాక్యానుసారం జరిగించాల్సినటువంటి ఆ కార్యక్రమాన్ని అన్యాచారముగానే జరిగిస్తూ ఉంటాం. ఇన్ఫ్లుయెన్స్ ఇది చాలా చాలా బలమైనటువంటిది. నీ ఉంటున్నటువంటి ప్రాంతంలో నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రభావం ఖచ్చితంగా నీ మీద పడద్దు. చిన్న చిన్న ఊర్లైతే పక్క ఇళ్ళు ఉంటాయి కాబట్టి ఆ తీవ్రత, ఆ ప్రభావం మరీ విపరీతంగా ఉంటుంది. టౌన్కి వెళ్తే కొంచెం డైల్యూట్ అవుతుంది, కొంచెం పలచన అవుతుంది. సిటీకి వెళ్తే మరీ పలచన. అంటే ఎవరికి వారు బ్రతుకుతారు. మెట్రోపాలిటన్ పెద్ద పెద్ద సిటీస్, నగరాల్లో అయితే. టౌన్స్లోకి వెళ్ళేసరికి కొంతమేర ఆ ప్రక్క ఇంటికి ఈ ప్రక్క ఇంటికి కొంచెం హాయ్ అంటే హాయ్ అనేటువంటి పరిచయాలు ఉంటాయి. పల్లెటూరు అనేసరికి అలా ఉండదు. మొత్తం అన్నీ కూడా కలిసి పక్క పక్కన, వీళ్ళ ప్రహారీ వాళ్ళ ప్రహారీ ఒకటే, అలా అన్నమాట, కలిసిపోయి ఉంటారు. కాబట్టి కొన్ని చిన్న చిన్న ప్రాంతాల్లో ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ప్రజల మీద, వ్యక్తుల మీద, పిల్లల మీద ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు అంటా ఉన్నాడు, బంధువుల యొద్ద నుండి బయటకు రమ్మనడానికి కారణం ఏంటనంటే ఇన్ఫ్లుయెన్స్. ఇది ఎలా పని చేస్తుందో ఒక ఉదాహరణ నేను పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తాను. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి ప్రయాణమై కనాను వెళుతూ ఉన్న ప్రయాణంలో సీనాయి కొండ దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడైన యెహోవా మోషేతో అన్నాడు, మోషే నువ్వు ఒకసారి కొండ మీదకి రావయ్యా, నేను నీతో మాట్లాడాలన్నాడు. మోషే కొండెక్కి సీనాయి పర్వతపు శిఖరానికి వెళ్ళాడు. బైబిల్ చెప్తా ఉన్నది, దేవుడు అతనితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని రోజులు మాట్లాడాడు? 40 రాత్రింబగళ్ళు కొండ మీదే ఉన్నాడు మోషే. కొండ దిగువన ఉన్నటువంటి ఇశ్రాయేలీల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. 1 వారం చూశారు, 2 వారాలు చూశారు. పైన కొండ మీద ఆహారం ఉండదు, త్రాగడానికి నీళ్లు ఉండవు. మోషే చనిపోయి ఉంటాడు. కాబట్టి మమ్ములను ముందుకు నడిపించడానికి దేవత కావాలి. ఎవరు కావాలి? దేవత కావాలి. వాళ్ళందరూ కూడా మోషే యొక్క సహోదరుడైనటువంటి అహరోను దగ్గరకు వచ్చి, అహరోను మా కొరకు దేవతను తయారు చేయవయ్యా. ఆయన ఏం చేశాడు? మీ దగ్గర ఉన్నటువంటి బంగారం తీసుకురండి అన్నాడు. అందరూ బంగారాలు, ఆభరణాలు తీసుకుని వస్తే అవన్నీ కలిపి అతడు ఒక దూడ రూపాన్ని చేశాడు అని బైబిల్ స్పష్టంగా చూపిస్తాం. అదేంటయ్యా? చేస్తే గీస్తే దేవత అన్నారు కాబట్టి మనుష్య రూపం చేయొచ్చుగా, మనుష్య రూపాన్నే చేయొచ్చు కదా. చేతులకు కాళ్ళకి ఎన్ని రకాలు, లేకపోతే ఎన్ని సంఖ్య పెడతావో మొత్తం నీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చుగా. మనుష్యుని రూపమే ఎందుకు చేయలేదు? దూడ రూపం ఎందుకు చేశాడు? నీకెవరికన్నా ఏమన్నా ఐడియా ఉందా? అహరోను దూడ రూపమే ఎందుకు చేశాడండి? దూడ విగ్రహాన్ని ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు చేశాడు అని అంటే, ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఎక్కడున్నారండి? వీళ్ళు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఎపిస్ అనేటువంటి ఒక ఫేమస్ గాడ్ ఉన్నాడు. ఆ గాడ్ ఎవరో తెలుసా? బుల్ గాడ్ అంటారు. ఎద్దు దేవుడు. ఏం దేవుడు? ఎద్దు దేవుడు. ఐగుప్తులో ఎపిస్, APIS, ఇది ఫేమస్ గాడ్. పురాతన లేకపోతే బైబిల్ కాలంలో ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తీలు ఆరాధించినటువంటి ది ఫేమస్ గాడ్ వచ్చి బుల్ గాడ్, అతని పేరు ఎపిస్. ఐగుప్తులో లేకపోతే ఈజిప్షియన్ లాంగ్వేజ్లో చూసినట్లయితే API, అపి, కానీ అది ఇంగ్లీష్కి వచ్చేసరికి ఎపిస్ అయింది. మీరు గూగుల్ చేసి చూసినట్లయితే ఎపిస్ అని కొట్టినా లేకపోతే API అని కొట్టినా బుల్ గాడ్ వచ్చేస్తుంది. అంటే దూడ లేకపోతే ఎద్దు వంటి ఆకారం కలిగినటువంటి దేవతను వారు ఐగుప్తీలు ఆరాధించేవారు. ఇశ్రాయేలీలు ఆ దేవతలను, ఆ బుల్ గాడ్స్ని పూజించారని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద పడింది కాబట్టి
వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత సినాయి పర్వతం దగ్గర దేవత తయారు చేసుకోవాలనేసరికి ఎవరిని చేద్దాం మనకి తెలిసిన బుల్గాడు ఉన్నాడుగా, మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాడినే చూసి ఉండేవాళ్ళం. ఏమో ఐగుప్తులో పెద్ద పెద్ద విగ్రహాలు ఉండేవి, పెద్ద పెద్ద విగ్రహాలు ఈ బుల్గాడ్స్కి సంబంధించి సమాజంలో లేకపోతే మార్కెట్ ప్లేసెస్లో ఉండేవి. చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగినటువంటి వారు వీరు ఏం చేశారు అని అంటే, అది చూశారు, ఆ కల్చర్ అలా ఉండిపోయింది. దేవుడు వారిని విడిపించి తీసుకెళ్ళి వెళుతున్నప్పుడు కూడా దేవత తయారు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరినో ఎందుకు ఆ బుల్గాడ్ని రిప్రజెంట్ చేసేద్దాం అని చెప్పి అనుకుని దూడ వంటి ఆకారాన్ని తయారు చేసేసుకున్నారు. మీరు గమనిస్తూ ఉన్నారా? ఈ దూడ వంటి ఆకారం చేసిన తరువాత దేవుడు ఆగ్రహించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ దినమున ఇశ్రాయేలీలో కొన్ని వేల మంది మరణవాత పడడం, మృత్యువాత పడడం మనం చూస్తూ ఉన్నాం. నువ్వు చర్చ్కి వెళ్తే వెళ్ళు, ఒకవేళ వెళ్ళకపోతే పక్క వాళ్ళనైనా వెళ్ళనివ్వు. అలా కాదు, నువ్వు వెళ్ళట్లేదు కాబట్టి వాళ్ళని వెళ్ళనీయకుండా నీ ప్రభావాన్ని, నీ ఇన్ఫ్లుయెన్స్ని చూపించి వాళ్ళను కూడా మందిరానికి వెళ్లకుండా ఆపేసేటువంటి పరిస్థితి అనేక సార్లు మనం చూస్తూ ఉంటాం. దేవుడైనటువంటి యెహోవా నీ బంధువుల యొద్ద నుండి బయటకు రమ్మని చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? అయ్యా నీకు లేకపోవచ్చు అయ్యా, నీ బంధువులు నీ కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కడి నుండి వచ్చారు? విగ్రహారాధన చేసిన వారే. వారందరి ఇన్ఫ్లుయెన్స్ నీ మీద పడిందనుకో, రేపు ప్రొద్దున నీ పిల్లలు అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారేమో అని దేవుడు ఆలోచన చేసి ఆ ఇన్ఫ్లుయెన్స్లో నుండి బయటకు రమ్మని చెప్తా ఉన్నాడు. మరి మనము మన బిడ్డల లేక మన కుటుంబంలో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ని చూపిస్తూ ఉన్నాం? నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ బిడ్డ ప్రార్థన చేస్తాడు. అది ఎక్కడ? వాడు ఎలా నేర్చుకుంటున్నాడు? ఇన్ఫ్లుయెన్స్, ప్రభావము. వింటున్నారా? మరి మన సమాజంలో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదో చూసుకోండి. మీరు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్కి గురి అవుతూ ఉన్నారో కూడా చూసుకోండి. ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్, ఎలాంటి ప్రభావాలకు గురి అవుతూ ఉన్నారు? ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది తీవ్రంగా పనిచేస్తుంది. కాబట్టి నీవు నేను దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలనంటే ఇలాంటి ప్రభావంలో నుండి బయటకు రావాలి. వీడు చాలా పర్ఫెక్ట్ అండి, వీడు చాలా మంచోడు సార్, ఫస్ట్ నుంచి కూడా వాడి యొక్క మనస్తత్వం మంచిదే. మరి ఏమైంది అంటే ఇన్ఫ్లుయెన్స్ సార్, వాడు జతపట్టిన కారణంగా అలా బాడైపోయాడండి. చిన్నప్పటి నుండి చాలా క్రమమైనటువంటి వారు ఈ రోజున ఎందుకనండి దేవునికి దూరంగా, కుటుంబానికి భారంగా, లేనిపోని ఊహల్లో బతుకుతూ ఉన్నారు అని అంటే ఎస్, ఇన్ఫ్లుయెన్స్. సో ఇన్ఫ్లుయెన్స్ చాలా తీవ్రంగా పనిచేస్తుంది. దేవుడు అందుకనే వాళ్ళ నుంచి బయటకు రమ్మన్నాడు. దేవుడే మాట్లాడి, దేవుడే ఆ విషయాన్ని గుర్తించి, దేవుడే ఆ పరిస్థితిలో నుండి బయటకు రావాలయ్యా అన్నాడు అనంటే అది ఎంత తీవ్రంగా మనుషుని యొక్క బ్రతుకును మింగేస్తుందో జాగ్రత్త. దేవుడు అన్నటువంటి చివరి మాట ఏమిటనంటే, నీ తండ్రి ఇంటి నుండి. ఏమన్నాడు? నీ తండ్రి ఇంటి నుండి. తండ్రి ఇల్లు దేనికి గుర్తు? వారసత్వానికి గుర్తు. దేనికి గుర్తు? వారసత్వం. ఎందుకు వారసత్వము అని అంటే, తండ్రి తరువాత కుమారులు తండ్రి యొక్క ఆస్తికి వారసులు మాత్రమే కాక, తండ్రి వలన వచ్చిన ఏ పరిస్థితికైనా వారు బాధ్యులై ఉంటారు, వారసులై ఉంటారు, అండ్ నెరవేర్చవలసినటువంటి వారై ఉంటారు. ఉదాహరణకి నాన్న బాగా సంపాదించాడు అనుకోండి, ఆస్తికి వారసులు అవుతారు పిల్లలు. ఒకవేళ నాన్న సంపాదించలేక ఉన్నది హరించుకుపోయేలా చేసి అప్పులే మిగిల్చాడు అనుకోండి, ఆ అప్పులు కూడా బిడ్డలు తప్పనిసరి తీర్చాలి. అది బాధ్యత. ఆస్తి మాత్రమే కాదు, అప్పులు కూడా వారసత్వంగా వస్తాయి. అండ్ ఇవి మాత్రమే కాదు, ఎప్పటి నుండో మీ తాత ముత్తాతల కాలం నుండి ఇది వెళుతుందే, ఇది యు హ్యావ్ టు క్యారీ ఆన్, నువ్వు దీనిని కొనసాగించాలి. ఇది కూడా వారసత్వమే. దేవుడైనటువంటి యెహోవా అబ్రహాముతో అన్నమాట, నీ తండ్రి ఇంటి నుండి బయటకు రమ్మన్నాడు.
ఎందుకు తండ్రి ఇంటి నుండి బయటికి రమ్మన్నాడు అని అంటే, నేను ప్రారంభంలోనే చెప్పాను, తండ్రి అయిన తెరహు విగ్రహారాధికుడు. తండ్రి అయిన తెరహు విగ్రహారాధికుడు. సో విగ్రహారాధన చేసేటువంటి నేపథ్యం ఆ కుటుంబానికి ఉన్నది. ఈ తండ్రి తర్వాత ఆ నేపథ్యాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ఎవరిది? 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 మీది కాదు కదా, మరి ఇంకెందుకు భయం చెప్పండి. ఎవరిది? అబ్రహాముది. ఎందుకని అబ్రహాముది అని అంటే, అబ్రహాము తెరహునకు జ్యేష్ఠ కుమారుడు. బైబిల్లో ఆదికాండం 11వ అధ్యాయం 27వ వచనంలో కనపడుతూ ఉంది. తెరహు అబ్రామును, నాహోరును, హారానును గనిన ముగ్గురు కొడుకులు ఆయనకి. మొట్టమొదటి అంటే జ్యేష్ఠుడు ఎవరండి? అబ్రహాము. అబ్రహాము తన తండ్రి యొక్క కుటుంబ నేపథ్యాన్ని కొనసాగించాల్సినటువంటి వాడై ఉన్నాడు. ఆ విషయాన్ని దేవుడు ఎరిగినటువంటి వాడై, అయ్యా నీవు నీ తండ్రి నేపథ్యము, నీ పూర్వీకుల నేపథ్యము, వారి యొక్క ఆచారాలను, వారి యొక్క వారసత్వాన్ని నీవు కొనసాగించడానికి వీల్లేదు. నేను ఇక్కడ దీన్ని బ్రేక్ చేస్తూ ఉన్నాను. నువ్వు వేరే వారికి, నువ్వు అనేక మంది ప్రజలకు వారసత్వముగా ఆశీర్వాదం ఇవ్వాలి. భూమి మీద ఉన్న సకల మనుష్యులు నీ వలన ఆశీర్వదించబడాలి. నీవు రాబోతున్న వారికి వారసత్వముగా ఆశీర్వాదం ఇవ్వాలి తప్ప నీ తండ్రి నేపథ్యము, ఆ విగ్రహారాధన, ఆ పరిస్థితులను కొనసాగించడానికి లేదు. ఎస్, కొన్ని సందర్భాలలో మన వారసత్వాలను కూడా బ్రేక్ చేయాల్సినటువంటి అవసరత ఉన్నది. వ్యాపారవేత్త అయినటువంటి అతని యొక్క కుమారుడు వ్యాపారవేత్తే అయి ఉండాలన్న రూల్ లేదు. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. లేకపోతే అతడు నేను వ్యాపారం చేయను, బాగా చదువుకుని నేను ఉద్యోగస్తుని అవుతానంటే ఎస్, అక్కడ అది బ్రేక్ అవుతా ఉంది. వ్యవసాయం చేసేటువంటి రైతు యొక్క కుమారుడు రైతే కానక్కర్లా, అతడు మంచి ఆఫీసర్ కావచ్చు, అక్కడ బ్రేక్ అవుతా ఉంది. సొలొమోను మందిరాన్ని కట్టాను కదా అని సొలొమోను కుమారుడు రెహబాము మందిరం కట్టలా. అర్థమైందా? ఒకనికి ఇచ్చాడు దేవుడు ఆ ఆధిక్యత, మరొకరు కట్టాలి అన్నది కాదు. అక్కడ బ్రేక్ అవుతా ఉంది. ఇంకా చెప్పాలి అంటే మన సంఘంలోనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ నేపథ్యాన్ని, వారి పూర్వం నుండి వస్తున్నటువంటి నేపథ్యాన్ని బ్రేక్ చేసినటువంటి వారు. ఇప్పుడు కాదు, నేను ఎక్కడ వెళ్ళినా వీళ్ళ గురించి మాట్లాడుతూనే ఉంటాను. ఎవరో తెలుసా? మొదట కేదాసి గంగరాజు, రెండవది పాముల రమేష్. కేదాసి గంగరాజుకి ఆ కుటుంబంలో ఉన్నటువంటి నేపథ్యం కమలమ్మ గారికి బాగా తెలుసు. మా ఇంట్లో అంతకుముందు అందరూ ఆడపిల్లలే. వాడికి 2 ఆడపిల్లల తరువాత 3వ కాన్పు కోసం చూస్తూ ఉన్నప్పుడు పాస్టర్ గారికి చెప్పినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేద్దామని చెప్పి అనడం జరిగింది. అందరూ కూడా ఒక సందర్భంలో అయితే 6వ నెలలోనే ఎప్పుడో వాడు నాతో మాట్లాడడం, పాస్టర్ గారు ఇలా స్కానింగ్కి వెళ్ళామండి, వెళితే అక్కడ వాళ్ళందరూ కూడా డిఫరెంట్గా నవ్వుకుంటున్నారు. అంటే వాళ్ళు ఏం చెప్పలా, వాళ్ళు నవ్వుకుంటున్న విధానాన్ని బట్టి వీడు ఫీల్ అయ్యింది ఏంటంటే ఈ కాన్పులో కూడా ఆడపిల్లేనని అనుకుంటున్నాను అని అంటే, నేను అక్కడ వాడు నరేష్ ఇంటి ఎదురుగుండా నేను వాడితో మాట్లాడినప్పుడు వాడితో అన్నాను, ఇప్పటి వరకు నమ్మావు, ఇక మీదటి కూడా అలానే ఉండు, అట్టు కానీ ఇటు కానీ పడొద్దురా, జాగ్రత్త అని చెప్పి అనడం జరిగింది. వాడు తన భార్య దేవుని మీద ఆధారపడిన విధానం విషయంలో నేను ఇప్పటికీ కాదు ఎప్పటికీ వాళ్ళని చెప్తా ఉంటాను. అలాగే నిలబడ్డారు. వాళ్ళకి ఎప్పటి నుండో ఆనవాయితీగా ఆడపిల్లలే కుటుంబము అన్నటువంటి దానిని దేవుడు బ్రేక్ చేసి కొడుకుని ఇచ్చాడు. వాడే రాజ్వీర్. అవునా? పాముల రమేష్, అతని కుటుంబంలో కూడా వాళ్ళ అన్నయ్యకి అంతకు ముందు అందరూ ఆడపిల్లలే, వీనికి కూడా 2 ఆడపిల్లలే. 3వ కాన్పు విషయంలో కూడా పాస్టర్ గారి దగ్గరకు వచ్చి మాట్లాడడం జరిగింది. వాళ్ళు సరే ప్రార్థన చేద్దామని, అప్పుడు శుక్రవారం పగలు ప్రార్థనలు ఉండేవి. ఆ మహిమ ఆమె వచ్చి పాస్టర్ గారి దగ్గర ఒక రోజు ఏడవడం నాకు తెలుసు. అందరూ ఇలాగ అంటున్నారమ్మా ప్రార్థన చేయండి అని. పాస్టర్ గారు కూడా ఆమెను ధైర్యపరిచినటువంటి విధానం అది. వాళ్ళ కుటుంబంలో వస్తున్నటువంటి ఆనవాయితీని దేవుడు అక్కడ బ్రేక్ చేసి ఆ రోజున వాడికి కొడుకుని ఇచ్చాడు. దేవుడు నమ్మదగినవాడు.
అబ్రహాము యొక్క ఆనవాయితీ వారసత్వముగా రావాల్సినటువంటి విగ్రహారాధన, ఆ నేపథ్యాన్ని దేవుడు అక్కడ బ్రేక్ చేస్తూ, లేదయ్యా నీవు ఎవరిదో క్యారీ చేయడం కాదు, నీది క్యారీ చేయడానికి ప్రజలు వస్తున్నారు, నీ ఆశీర్వాదాన్ని తీసుకోవడానికి, నీ ఆశీర్వాదాన్ని అనుభవించడానికి నీ కడుపున జనాంగం ఇస్తా ఉన్నాను, జనములకు తండ్రిని చేస్తున్నానని చెప్పి దేవుడు అతను బయటకు లాక్కొని వచ్చాడు. ఈ దినమున ప్రియ దేవుని బిడ్డలారా, దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి బయటకు రమ్మన్నాడు. ఎందుకు రమ్మన్నాడు? నేను నిన్ను ఆశీర్వాదం చేస్తా. అసలు నువ్వే ఆశీర్వాదం అవుతావు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అబ్రహాముతో మాట్లాడిన దేవుడవు, మాతో కూడా మాట్లాడిన ప్రభుడవు. నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయటకు రావయ్యా, నేను నిన్ను ఆశీర్వాదంగా చేస్తానన్నావు. వాక్యాన్ని విన్న మేము వినిన దానిని బట్టి సంతోషించడం కాకుండా, అయ్యా తన ఇంటి నుండి, తన బంధువుల యొద్ద నుండి, తన దేశము నుండి పిలిచిన నీవు మమ్మలను కూడా పిలుస్తున్నావని, మేము కూడా కొన్ని ప్రదేశాలు, కొన్ని ప్రభావాలు, కొన్ని వారసత్వాలను విడిచి దీవెననొందుటకు, పరమకాననైన నీ రాజ్యమునకు వారసులమగుటకు మమ్మలను కూడా పిలుస్తున్నావని ఎరిగిన వారమై, దేవా మీ మాటకు లోబడి జీవించే కృపనిమ్మని, దీవించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.